నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభించాలి. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. పుష్కరాల అభివృద్ధిపై సమావేశంలో పిలవకుండా ఎలా వస్తారు? టీడీపీ నేతల విమర్శలకు వైసీపీ నాయకులు ఆదినారాయణ, సాగర్ కౌంటర్. నీట్ ఎంసెట్ లో విజన్ అకాడమీ అద్భుత ఫలితాలు. అకాడమీ డైరెక్టర్ గోవిందరాజు. తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీ ఆధ్వర్యంలో విమాన ప్రమాదం మృతుల ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ. రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి 7 సార్లు శాసనసభ్యుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గ్రేట్ అని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఇక్కడ ఎక్కువగా లేకపోయినప్పటికీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. ఇదే ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం ఆఖరిసారిగా తాను భావిస్తున్నానని అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తాను చెప్పే పనులన్నీ చేస్తే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వెంటనే వీసీ రిజిస్ట్రార్ ను నియమించి అడ్మిషన్లు ప్రారంభించాలని, ఇప్పటికే జూన్ నెల 15వ తేదీ దాటిందని, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులన్నింటినీ ఇక్కడ కూడా ప్రవేశపెట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి అడ్మిషన్లు ప్రారంభించేలా చేయాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందన్నారు. రాజమండ్రి రూరల్ లింగాస్టిక్స్ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. స్టేడియం నాకు రాజమండ్రి రాలేదు, ఏదో ఇక్కడ మున్సిపల్ స్టేడియం అని చెప్పి అక్కడ ఏదో నన్ను పంప్ చేసి ఇస్తున్నాం. మళ్ళీ దాంట్లోంచి 55 MLD మురికి నీరు కింద అంటే తిరిగి గోదావరిలో కలిసిపోతున్నాయి. వర్క్ జరుగుతుంది, 50% కన్స్ట్రక్షన్ అయిపోయింది. కనీసం పుష్కరాల కంటే ఒక సంవత్సరం ముందులోనే రన్నింగ్లో తీసుకొస్తే ఎవరు మన యాత్రికులకి మన రాష్ట్ర ప్రభుత్వం వారు దానికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని యూనివర్సిటీగా అనౌన్స్ చేసి జీవో ఇవ్వడం జరిగింది. అయ్యా, యూనివర్సిటీ అని అనౌన్స్ చేయగానే సరికాదు, దానికి ఒక వైస్ ఛాన్సలర్ ఒక రిజిస్ట్రార్ని అపాయింట్ చేసి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్న కోర్సులు కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేసి ఈ యూనివర్సిటీని రన్నింగ్లో పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జూన్ నెల 17వ తారీఖు వచ్చింది. అడ్మిషన్స్ చేయాలంటే ఈ నెల జూలై నెల అంతే, ఈ నెల 15 రోజులు మాత్రం ఉంది. ఈ లోపల మీరు మరి లోకేష్ గారితో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో తెలియదు, కానీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఇమీడియట్గా ఒక వైస్ ఛాన్సలర్ని ఒక రిజిస్టర్ని అపాయింట్ చేసి అడ్మిషన్స్కి నోటీస్ ఇప్పించవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మొన్ననే మన పట్టణాభివృద్ధి శాఖ మార్చుల వారు కడపలో ఒకటి, కర్నూలులో ఒకటి చెత్త నుండి ఎరువు విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. కర్నూలుకి 350 కోట్లు, కడపకి 370 కోట్లు అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. అలాంటి ల్యాండ్ కూడా చూశారు. రాజమండ్రిని ఎన్నో రకాలుగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అభివృద్ధి చేస్తే వాటిని ప్రస్తుత ఎమ్మెల్యే కొనసాగించడం మానేసి విమర్శలు చేయడం, నిందలు మోపడం తగదని వైసీపీ నాయకులు సప్ప ఆదినారాయణ, పులి సాగర్ విమర్శించారు. ఇంతవరకు రాజమండ్రికి ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధులందరూ తమ స్థాయిల్లో అభివృద్ధి చేశారని, ఒకరి తర్వాత ఒకరు అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం, భరత్ రాజమండ్రిని నాశనం చేశారని అనుమానాలు ద్వారా చెప్పించడం దారుణమని వారు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాజమండ్రి ఎమ్మెల్యే అనుచరుడు సత్యదేవ్ అనే వ్యక్తి ఎస్సీ మైనర్ బాలికను మాయమాటలతో లాభోర్చుకుని
గర్భవతిని చేయడమే కాకుండా 2024 డిసెంబర్లో ధవళేశ్వరంలోని ఒక ఆసుపత్రిలో ఆ బాలికకు 8వ నెలలో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయించి ఆక్సిజన్ ఇవ్వకుండా బతుకున్న శిశువును చంపేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ఆదినారాయణ ప్రశ్నించారు. ఎక్కడ పాడు చేశాడు? పుష్కరాల రేవు కాడేసిన దేవి చౌదరి వేసిన రాళ్ళు స్తూపాల టైపులో ఇచ్చేయాలని చెప్పి అక్కడున్న అధికారులతో కలిసి ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఎవడా కాంట్రాక్టర్ దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. నీకు ఇలా దిగిపోయిందంటే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. అప్పుడున్న కమిషనర్లు కలెక్టర్లు అందరూ సమక్షంలో కదా జరిగింది రాజమండ్రి అభివృద్ధి అంతా కూడా. ఎన్ని కోట్లు వచ్చినా అన్ని కోట్లు ప్రతి ఒక్కరు ఇందులో కూర్చొని దాని మీద అధికారులందరూ కలిసి చేశారు. ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు ఇన్ని సంవత్సరాలనే ఉంటుంది. అన్ని సంవత్సరాలు బిఫోర్గా పోయింది అనుకో ఖచ్చితంగా కాంట్రాక్టర్ని పిలిచి బాబు బెజ్జలు అడిపోయింది ఎట్టు నువ్వు ఎంత వేసో చాయిల్ అని చెప్పి దాని కొలత రోజులు ఇరిగిపోయి లారీలన్నీ కూడా అందులో పడిపోయి ఆ బ్రిడ్జిని ఆ రోడ్లంతటిని ఎంత క్లియర్గా చేసి పెట్టాడు పాడేశారు. ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్దే కదా ప్రజలదే కదా సొమ్ము. మరి గతంలో నాయకులు న్యాయం కాదు అది ఒక శిశువుని చంపేయడం. ఇంకోటి రౌడీ షీట్ ఏదో చెప్తున్నారు. ఎంపీ గారి దగ్గర ఉన్నాడు రామకృష్ణ అన్నవాడని ఉన్నాడు. ఎస్ ఉన్నాడు. మరి ఇంతకాలం సస్పెండ్ చేసేసాం. ఇప్పుడు స్పాట్లో మేము సస్పెండ్ చేస్తాం ఒక తప్పు చేశాడని చెప్పి అంటున్నారు మీరు. మరి అదే ఎమ్మెల్యే గారి దగ్గర పిఏ అని చెప్తున్నారు. రౌడీ షీటరే కదా మరి అతన్ని ఎందుకు సస్పెండ్ చేయాలా మీరు అన్నారు? మరి ఆయన మీరు తిప్పుకుంటున్నారు కదా. అలాగే యువతలోడు కూడా తెలుసో తెలియకో సెల్ ఫోన్ గొడవలో తప్పు చేశాడు, మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, మర్డర్ చేశాడు. అది న్యాయ నిర్ధారణ కోర్టులు తేలుతాయి. ఆడు సప్రవర్తనతో అక్కడ నడుస్తున్నాడా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది అది మంచోడా చెడ్డాడని. ఆడు కానీ కరెక్ట్గా లేకపోతే ఆయన మీద ఎన్ని కేసులు కట్టాలో డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఆడు ఇంచేపు దొంగోడు ఏంటి మనిషిని దొంగోడు చేసేస్తారా? గొడవల మనిషిని చేసేస్తారా? ఆడు మటరిస్ట్ని చేసేస్తారా అన్నాడు ఆయన. మీ దగ్గర ఉన్నాడు ఒక పిఏ కింద రౌడీ షీటరు. ఆయనకి మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు క్లియరెన్స్ ఇప్పించేస్తారు మీరని. అది వాస్తవం కాదు. మా వాడు ఎప్పటి నుంచి అర్జీ పెట్టినప్పుడు దాన్ని చెప్పారు. అది తప్పులేదు చెప్పుకోండి. అలాగా యాంపీడియేటర్ ఇష్టానుసారంగా చేస్తారు అని చెప్పి అదే నీట్ ఏపీపీఏ సెట్ లో ఈ ఏడాది విజన్ అకాడమీ అద్భుత ఫలితాలను సాధించిందని అకాడమీ డైరెక్టర్ యాగ గోవిందరాజు వెల్లడించారు. స్థానిక దానవాయిపేట కిఫీ ఆసుపత్రి ఎదురుగా గల విజన్ అకాడమీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవిందరాజ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసామాన్యమైన ఫలితాలను సాధించామని తెలిపారు. నీటిలో 20 మంది విద్యార్థులు ఉత్తమ సంస్థలలో మెడిసిన్ సీట్లు సాధించనున్నారని తెలిపారు. కే లావణ్య 502 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిందని తెలిపారు. బిందు నాగశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ఏపీ ఈపీఏ సెట్ లో 50 మంది 5000 లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. వీరందరికీ మంచి ఇన్స్టిట్యూట్స్ లో సీట్లు దక్కుతున్నాయన్నారు. కార్పొరేట్ కళాశాలలకు సైతం ఈ విధమైన ఫలితాలు సాధ్యం కాదన్నారు. 20-30 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో అంకిత భావంతో క్రమశిక్షణతో అందిస్తున్న శిక్షణ వల్లనే తాము ఈ ఫలితాలను సాధించగలిగామన్నారు. ఇతర సంస్థల్లో చదువుకుని ర్యాంకులు సాధించలేకపోయిన విద్యార్థులతో తాము ఈ ఫలితాలను సాధించగలిగామన్నారు. నా పేరు గోవిందరాజు, విజన్ అకాడమీ డైరెక్టర్. నీట్ అండ్ ఎంసెట్ 2025 ఫలితాలలో మళ్ళీ విజన్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి మార్కులు వస్తున్నాయి. చాలామంది స్టూడెంట్స్ మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు విజన్లో చదివిన స్టూడెంట్స్. కానీ 2025 రిజల్ట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ జరిగిన నీట్ ఎగ్జామినేషన్లో మన విజన్ విద్యార్థులు వివిధ కేటగిరీ వైజ్ ఆల్ ఇండియా కోటాలో అండ్ సుమారుగా వాళ్ళకున్న రిజర్వేషన్స్ ప్రకారం కట్ ఆఫ్స్ ప్రకారం సుమారుగా 20 మంది విద్యార్థులు పైగా మెడికల్ సీట్స్ సాధించడం విజన్లో నిజంగా ఇది మాకు చాలా ఆనందదాయకం అండ్ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే 45 మంది విద్యార్థులు మేము తీసుకున్న పోయిన సంవత్సరం 45 మంది విద్యార్థుల చేత కూడా ప్రీ మెడికల్ సీట్లు కొట్టించాలనే సంకల్పంతో స్టార్ట్ చేసాం. డే 1 నుంచి కూడా అదే స్పిరిట్తో అదే ప్రోగ్రామింగ్ రన్ చేస్తూ నీట్ పేపర్ ఎంత కఠినంగా వచ్చినా
నీట్ పేపర్లో వివిధ మార్పులు అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి ఉండేది, సెక్షన్ బి తీయడం జరిగింది. 3 hours 20 minutes ఉండేది, 3 hours ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అలాగే పేపరు సెట్టింగ్ మాత్రం కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి విద్యార్థికి కూడా చాలా కఠినంగా ఇవ్వడం జరిగింది. ఎంత కఠినంగా ఇచ్చినా సరే మా విద్యార్థులు 20 మంది సుమారుగా, అందులోని టాప్ ర్యాంక్ 502 మార్క్స్, ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్, ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే అవకాశం 100% రావడం జరిగింది. విజన్లో చదువుకుని లాంగ్ టర్మ్ తీసుకున్న అమ్మాయి జే లావణ్య. నా పేరు లావణ్య. నాకు నీట్లో 502 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి, ఇక్కడున్న మా సార్లందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేను నీట్ అటెంప్ట్ చేశాను కానీ నాకు 1,80,000 ర్యాంక్ వచ్చింది. కానీ నా ర్యాంక్కి MBBS రాదు. ఇంకా సరే, ఇంకా MBBS నా డ్రీమ్ కానీ ఇంకా రావట్లే కదా అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా MBBS వద్దు, లేదు డెంటల్ ఏదో జాయిన్ అయిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే ఒకసారి డైరెక్టర్ సార్తో మాట్లాడితే, లేదమ్మా నీకు సీట్ నేను ఇప్పిస్తాను, నీకు కన్ఫర్మ్ గ్యారంటీగా నీకు వచ్చేలా ఇక్కడ నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇక్కడ నాకు కేరింగ్ అది కూడా బాగా నచ్చేసరికి ఇక్కడ జాయిన్ అయ్యాను లాంగ్ టర్మ్ కింద. ఇటీవల అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో సుమారు 242 మంది దుర్మరణం పాలైన ఘటన అందరికీ తెలిసిందే. స్థానిక హుకుంపేట డీమార్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా సర్వోదయ మండల్ కమిటీ ఆధ్వర్యంలో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో సుమారుగా 100 మంది మండల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల్ కమిటీ అధ్యక్షులు వీరబాబు, కోశాధికారి చిన్న సత్యబాబు మాట్లాడుతూ, మన భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుండి లండన్ కి వెళ్తున్నటువంటి విమానం కూలిపోయి దరిదాపుగా 240 మంది పైగా చనిపోయారు. ఇదిలా దుర్ఘటన ప్రకృతి వైపరీత్యం చాలా విచారకరమైనటువంటిదని సర్వోదయ మండల్ తూర్పు గోదావరి జిల్లా తరపున చనిపోయినటువంటి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని శాంతి ర్యాలీ నిర్వహించామన్నారు. కొవ్వొత్తులు వెలిగించి వారికి ఘన నివాళులర్పించారు. భగవంతుడు చనిపోయినటువంటి వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. జై జగత్. జై జగత్. ఈరోజు సర్వోదయ మండల్ తూర్పు గోదావరి జిల్లా తరపున కమిటీ ప్రెసిడెంట్గా వీరబాబు పి అను నేను, అలాగే జనరల్ సెక్రటరీ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ సాయంకాలం ప్రత్యేకంగా మన భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదు నుండి లండన్కి వెళుతున్నటువంటి విమానం కుప్పకూలిపోయి దరిదాపుగా 240 మంది పైగా చనిపోయారు. ఇది చాలా దుర్ఘటన. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఇది చాలా విచారకరమైనటువంటిది. ఎంతోమంది వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి మేము సర్వోదయ మండలం తూర్పుగోదావరి జిల్లా తరపున చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ శాంతి ర్యాలీని నిర్వహించాం. అలాగే కొవ్వొత్తులు వెలిగించి వారికి ఘన నివాళి అర్పించాం. ఆ భగవంతుడు చనిపోయినటువంటి వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి యొక్క కుటుంబాలలో శోకతప్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి కుటుంబాలన్నీ కూడా ఆదరణ ఓదార్పు పొందాలి. ఆ భగవంతుడే వారికి ఆదరణ ఓదార్పు ఇవ్వాలి. మరి ఈ సమయంలో వారందరికీ కూడా భగవంతుడు ఆదరణ ఓదార్పు ఇవ్వాలని మనసా వాచా మేము కోరుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. నా పేరు శేషు కల్పాల. సర్వోదయ మండల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఏదైతే జూన్ 12న గుజరాత్ నుంచి అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ ఉందో, ఆ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైనటువంటి మన భారతీయులు కానీ విదేశీయులు కానీ ఏదైతే 240 పైచిలకు మంది దుర్మరణం పాలవడం జరిగింది. ఆ ఘటన చాలా దురదృష్టకరమైన దుర్ఘటన. మిత్రులారా, ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భారతదేశ వ్యాప్తంగా స్వచ్ఛందంగా
అనేక సేవా సంఘాలు బయటకు వచ్చి వారి యొక్క నిరసన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మా అఖిల భారత సర్వసేవా సంఘ్ ఏదైతే ఉందో దాని ఉత్తర్వులను బేస్ చేసుకుని ఈస్ట్ గోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీ నుండి మేమందరం కూడా ఈరోజు జూన్ 16 నాడు రాజమండ్రి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి రాజమండ్రి బైపాస్లో ప్రజలకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా, విఘాతం కలగకుండా, వారి యొక్క సౌకర్యాలకి విఘాతం కలగకుండా సర్వీస్ రోడ్ నందు ఒక కార్నర్లో మేము వారి యొక్క మరణానికి చింతిస్తూ మా సర్వోదయ మండలం నుంచి కూడా ప్రత్యేక నివాళులు అర్పిస్తూ వారి ఆత్మలు, వారి యొక్క పవిత్రాత్మలు శాంతి చేకూరాలని, వారి యొక్క కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది. మంచిగా నివాళులు అర్పించి క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజలకు, రాజమండ్రి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అదేవిధంగా మాకు సహకరించినటువంటి మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా సర్వోదయ మండల్ ఈస్ట్ గోదావరి కమిటీ నుంచి తెలియజేసుకుంటున్నాం. ప్రజలారా, ముందు కూడా అనేక కార్యక్రమాలు, అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మేమందరం భాగస్వామ్యంతో మేమందరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ జై జగత్, జై సర్వోదయ. నా పేరు రామగిరి నిర్మలారాణి. నేను ఉపాధ్యక్షురాలుగా ఈ తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల్ కమిటీలో నేను పనిచేస్తున్నానండి. మరి ఈరోజు జూన్ 16వ తారీఖు మరి 6:30 నుంచి 8 గంటల వరకు మేము శాంతి ర్యాలీ నిర్వహించాము. మరి కమిటీ అధ్యక్షులు సమక్షంలో, అలాగే పోలీస్ వారి ఆధ్వర్యంలో, మరి మీడియా వారు కూడా మాకు ఎంతగానో సహకరించారు. మరి ఈ శాంతియుత ర్యాలీ యొక్క మరి ఉద్దేశము ఏంటంటే, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులైన వారికి ఆత్మలకు శాంతి కలగాలని మేము కోరుకుంటూ, అమరులైన వారికి, వారి కుటుంబాలకు కూడా ఆదరణ, ఓదార్పు కలగాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ శాంతియుత ర్యాలీ మరియు ఈ క్యాండిల్ సర్వీసు మేము నిర్వహించామండి. మరి సహకరించిన మీ అందరికీ కూడా మా వందనాలు తెలియచేస్తూ మరి నేను ముగించుకుంటున్నా. జై సర్వోదయ, జై జగత్. తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీ నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాం మేము. ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా మన యొక్క ఇండియాలో, మన దేశంలో గుజరాత్ నుండి వెళ్ళినటువంటి విమానం అలా కుప్పకూలిపోయి అందులో ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుడు కూడా కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయింది. దాని నిమిత్తం ఆ యొక్క కుటుంబాలకి శాంతి కలగాలని, ఓదార్పునివ్వాలని, అలాగే ఆ యొక్క చనిపోయిన దుర్మరణం చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శాంతిని, సమాధానం కలిగి చేయాలని కూడా మనం చేసుకుంటున్నాం. దాని నిమిత్తం ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేసి వారి యొక్క ఆత్మశాంతి కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సర్వోదయ మండలం నుంచి, అలాగే కమిటీగా ఉన్నటువంటి మేమందరం కూడా సహకరించారు. ప్రతి ఒక్కరికి మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం. వెంట్రపాటి చిన్నసత్యబాబు. ఈ సర్వోదయ మండలంలోని నన్ను జిల్లా ట్రెజరర్గా నియమించినటువంటి ప్రెసిడెంట్ గారిని బట్టి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి దినాల్లో జూన్ 12వ తారీఖున ఘోర ప్రమాదం, విమాన ప్రమాదంలో 242 మంది మృతి చెందడం అనేది చాలా విచారకరమైన విషయం. కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అశాంతి నెలకొల్పుతూ కరోనాని, రకరకాలైనటువంటి తుఫాను బాధితులని, ఫైర్ యాక్సిడెంట్లని అనేకమైన జరగడంతో పాటు ఈ యొక్క విమాన ప్రమాదం కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా అనేక మందిని క్షతగాతులుగాను, మృతులుగాను తీర్చింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని, ఈ క్రొవ్వొత్తిని వెలిగించి శాంతికి నిరసనగా వారు మృతులైనటువంటి వారి యొక్క కుటుంబాలు ఆదరణ, ఓదార్పు పొందాలని, అదేవిధంగా వారి యొక్క జీవితాలు కాలి బూడిదైనటువంటి సంఘటనను మరుపురాని దృశ్యంగా భావిస్తూ వారి కొరకు విచారాన్ని వ్యక్తపరుస్తూ ఈ సర్వోదయ మండలి నుంచి మేమంతా కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తూ వారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాలకి ఆదరణ కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జై జగత్, జై సర్వోదయ మండలి.
రాజమహేంద్రవరం తుమ్మలావలో ఉన్న శ్రీ 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 పైడితల్లి అమ్మవారి 148వ జాతర మహోత్సవం 17/6/2025 మంగళవారం నాడు జరుగుతున్న శుభ సందర్భంలో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పైడితల్లి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పైడితల్లి అమ్మవారి ఆలయ కమిటీ వారు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారిని ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 148 సంవత్సరాల నుండి రాజమహేంద్రవరం తుమ్మలో వల్ల వేంచేసి ఉన్న శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు క్రమం తప్పకుండా ఘనంగా నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు. ఆ తల్లి దీవెనలు ప్రజల మీద నిండుగా ఉండాలని పైడితల్లి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరారు. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని నినాదాలు చేశారు. స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్ లో మంగళవారం పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాజాలోని పాలస్తీన్లపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఉచ్చకోతను తీవ్రంగా ఖండించారు. 20 నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు 55,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారని, ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థుల కేంద్రాలతో సహా కీలకమైన మౌలిక వస్తువులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని తెలిపారు. అంతర్జాతీయ జిల్లాలో ఫ్రీడమ్ పోర్టిళ్లలో చెందిన మ్యాన్ ఓడపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని తీవ్రంగా నిరసించారు. అదుపులోకి తీసుకున్న అంతర్జాతీయ వాలంటీర్లందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి సిటీలో వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాన్ని, ఇజ్రాయిల్ ఇరాక్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధాన్ని ఆపాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని ఇక్కడ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. చిన్న చేపను పెద్ద చేపను మింగడాన్ని, అటువంటి సమాజాన్ని ప్రజలు ఆశించకూడదు. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ని పాలస్తీనా మీద ఎగదోస్తూ ఉంది. ఏకపక్ష యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే ఇజ్రాయిల్ని ఇరాన్ మీద ఎగదోస్తూ ఉంది. జనావాసాల మీద, ఆసుపత్రుల మీద, పేదలు నివసించే పట్టణాల మీద బాంబులు వేసి అనేక లక్షలాది మందిని ఈ అమెరికన్ సామ్రాజ్యంలో నశింపజేస్తూ ఉంది. ఈరోజు పశ్చిమాసియాలో పట్టు కోసం ట్రంప్ గారు G7 దేశాల సమావేశం కెనడాలో ఉంటే రద్దు చేసుకుని ఇప్పుడే ఆయన అమెరికాలో జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఐక్యరాజ్యం జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కూడా ఈ యుద్ధాన్ని ఆపాలి, ఇది అన్యాయం అంటే కూడా ఈరోజు ఆపలేని పరిస్థితి ఉంది. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాప్తంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, మిగతా లిబరేషన్ అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు పాకిస్తాన్కి సంఘీభావంగా పాకిస్తాన్కి సంఘీభావంగా శాంతి ర్యాలీలు జరపదాలు పెట్టాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఏం జరుగుతుందో, ఏం చేస్తుందో దాని పడగనేడ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, శాంతి కోరే వ్యక్తులందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం, తన మార్కెట్ని, ఆయుధాల మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడం కోసం, ఆయా దేశాల మధ్య సహజ వనరులను దోపిడీ చేయడం కోసం ఈ యుద్ధాలు చేపడుతున్నాయి. వెనకాల ఇజ్రాయెల్ వెనకాల అమెరికన్ హస్తం ఉండి ఈరోజు గత పాలస్తీనా కానీ, గాజా కానీ, ఇప్పుడు ఇరాన్ కానీ, దీంట్లో మనకు ఏం కనపడుతుందంటే ప్రధానంగా యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే మన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. యుద్ధం వల్ల ఏం లాభం వచ్చింది? ఇప్పటికి చిన్నపిల్లలు, పసిపిల్లలతో సహా ఒక సుమారు 50,000 మంది పైగా ఈరోజు చనిపోయిన ఘటన మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఘటన చూస్తూ ఉంటే ప్రపంచ శాంతి ఈరోజు పక్కకి వెళ్ళిపోయి యుద్ధం అనేది, యుద్ధం ఉన్మాది ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను అధికారం చేపట్టగానే నేను అన్ని యుద్ధాలు ఆపేస్తానని చెప్పాడు. కానీ అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం, ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల సామగ్రిని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఈరోజు ఈ యుద్ధం చేస్తున్నాడు. అందుకనే ఈ యుద్ధాన్ని
ఎవరైతే ప్రపంచంలో ఉన్న శాంతిదూతలు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. నరేంద్ర మోడీ కూడా, ఎందుకంటే నోరు తెరపాలి. మన భారతదేశం ఎప్పుడైనా ఆల్ ఇండియా దేశాలు ఎప్పుడైనా సరే ఇలాంటి పాలస్తీనా సంఘీభావం నిలబడింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ కనీసం నోరు మెదపట్లేదు. నోరు మెదపాలి, పాలస్తీనా సంఘీభావంగా ఉండాలి. అందుకని యుద్ధం వద్దని ఇప్పుడు పాలస్తీనా సంఘీభావం పెడుతున్నాం. రేపు భవిష్యత్తులో కూడా మరిన్ని ర్యాలీ చేస్తామని, ఎప్పటికైనా యుద్ధాన్ని వెంటనే నిర్మించాలని, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు పాలస్తీనా పైన ఇజ్రాయిల్ జరుపుతున్నటువంటి మారణ హోమాన్ని, నరమేధాన్ని, పసిపిల్లలు, మహిళలు వేలాది మందిని యుద్ధోన్మాదంతో హత్యగావిస్తూ ఉన్నారు. ఈ యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాలస్తీనా పైన జరుపుతున్నటువంటి దురాక్రమ దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే ఆపాలని చెప్పి ఫ్రీ పాలస్తీనాని పిలిపివ్వడం జరుగుతూ ఉంది ఈ వామపక్షాల ఆధ్వర్యంలో. ఇజ్రాయిల్ 1917 నాటికి అసలు ఒక దేశంగా లేని దేశానికి శరణార్థులుగా ఉన్న వాళ్ళకి పాలస్తీనా సానుభూతితో ఆశ్రయమిస్తే ఈరోజు మొత్తం తొండ ముందుకు ఓసలు వెళ్ళినట్టుగా మొత్తం ఆశ్రయించిన దేశం అనేటువంటి పాలస్తీనానే మొత్తం కబలించి దాని భూభాగం ఈరోజు 90% భూభాగాన్ని ఆక్రమించి దాన్ని ప్రతిఘటించినటువంటి ప్రజలపైన మొత్తం దాడులు చేసి హత్యలు గావిస్తూ ఉన్నారు. కేవలం గత 2 సంవత్సరాల్లోనే సుమారు 57,000 మంది ప్రజల్ని హత్య గావించారు. ఈరోజు హాస్పిటల్లో, పాఠశాలలో, శరణార్థుల శిబిరాలపైన కూడా దాడులు చేసి ఈరోజు హత్య గావిస్తూ ఉన్నారు. చాలా అమానుషమైంది, ఇది యుద్ధ నీతికి కూడా వ్యతిరేకమైంది. ఇలాంటి అమానుషమైన దాడుల్ని ఇజ్రాయిల్ సాగిస్తూ ఉంది. దీనికి అమెరికన్ సామ్రాజ్యవాదం నిశ్చితుగా మద్దతిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలని ప్రోత్సహించి ఆయుధాలు అమ్ముకునే మార్కెట్లో వ్యాపారం చేయాలనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పాలస్తీనాకి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ తరఫు నుంచి అలాగే వామపక్ష పార్టీల తరఫు నుంచి సంఘీభావం తెలపడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నా పేరు బి పవన్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. యోగాంధ్ర సాధనలో వన్ హెల్త్ వన్ ఎర్త్ అనే నినాదంతో మానవాళి ఆరోగ్యవంతమైన మార్గంలో జీవన విధానంలో ముందుకు సాగటంలో యోగా సాధన వల్ల చేకూరే ప్రయోజనంపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలిపారు. మంగళవారం స్థానిక గ్రాండ్ ట్రంక్ రహదారి ఆర్ట్స్ కళాశాల సమీపంలో పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, శానిటేషన్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర సాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,900 పైగా ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో 7,50,000 మంది యోగా సాధకులకు ప్రతినిత్యం యోగా సాధనపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 21వ తేదీ శనివారం విశాఖపట్నంలో నిర్వహించి ప్రపంచ యోగా దినోత్సవంకి గౌరవనీయులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రతి పౌరుడు యోగా సాధనలో శిక్షణ పొంది ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు తమ వంతుగా సహకారం అందించాలని, ఈ వేడుకలను విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. ప్రాతినిధ్యం సాధన ద్వారా మానవ జీవన శైలిలో మార్పు, రాముడు కాక మంచి అలవాట్లు వస్తాయని ఆయన అన్నారు. ప్రతినిత్యం యోగా సాధన మందులతో నయం కాని ఎటువంటి రుగ్మతలు కూడా నయం చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. మున్సిపాలిటీ వాళ్ళు కలిసి ఈరోజు నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ పార్టిసిపేట్స్, అలాగే యోగా గురువులు, యోగా సాధన రాజయోగ మెడిటేషన్ చెప్పినటువంటి బ్రహ్మకుమారి సిస్టర్స్, అలాగే జిల్లా అధికారులు డిపిఓ గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, అలాగే ఈపీడీసీఎల్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి యోగాంధ్ర కార్యక్రమం మనకు తెలుసు, సుమారుగా ఒక 4 రోజులు బట్టి మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యోగాంధ్ర స్లోగన్ వన్ హెల్త్ వన్ ఎర్త్, వన్ ఎర్త్ వన్ హెల్త్. మరి ఈ స్లోగన్తో మనం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఇందులో అనేక థిమాటిక్ ప్లేసెస్, అలాగే
మన జిల్లాలో ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి ప్లేసెస్ స్టేట్ ప్రోటోకాల్ వారి పిలుపు మేరకు మనం చేస్తూ ఉన్నాము. అందులో మొన్న 14వ తారీఖున మనము ఒక మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే ఈ నెల 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. మరి అదే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది పార్టిసిపెంట్స్తో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మనం ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఈ సెంటర్లో మన జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాగే డిపార్ట్మెంట్స్ తరఫున మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇది ప్రతిరోజు ఎందుకు అంటే మనకి ఏదైతే 21వ తారీఖున ఫైనల్ డే ఉంటుందో దానికి ఒక రకమైనటువంటి అభ్యాసన మరియు పార్టిసిపేషన్ ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మన జిల్లాలో దీనికి అందరూ అన్ని వర్గాల వారు సహకరిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన జిల్లాలో సుమారు 4,900 పైచిలకు వెన్యూస్లో సుమారు 7.5 లక్షల మంది పార్టిసిపేట్స్ మనము 21వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభించాలి. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. పుష్కరాల అభివృద్ధిపై సమావేశంలో పిలవకుండా ఎలా వస్తారు? టీడీపీ నేతల విమర్శలకు వైసీపీ నాయకులు ఆదినారాయణ సాగర్ కౌంటర్. నీట్ ఎంసెట్ లో మిషన్ అకాడమీ అద్భుత ఫలితాలు. అకాడమీ డైరెక్టర్ గోవిందరాజు. తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల్ కమిటీ ఆధ్వర్యంలో విమాన ప్రమాద మృతుల ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.